బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. డాడీ చేసిన మార్పు నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కళ. నాకు తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి ఆడికి కొడతావారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గున్నా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ టేస్ట్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మరు లేకపోతే ఈ ఫేస్ చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్గా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పది కాదు, ఎత్తనం అట్లాంటిది. వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా? నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలయ్యి ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా, నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా రే, పెద్దాడా రే, పెద్దాడా, త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క.
నువ్వు వెళ్ళి తలుపు తీ. నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద. పద. అమ్మ కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా. సరాసరి తలుపు కొట్టచ్చుగా. అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా? మాట్లాడవే. ఎవరికా 1 2 3 4 5 6 ఇప్పుడు పెద్ద ప్రైవేట్ బుజ్జి బుజ్జి సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కానీరా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయనా, చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన. అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా. ఇటు వచ్చావే అయ్యా. అడుగురికి కాలు మీద వేస్తున్నాడు. వయసు వచ్చింది ఎందుకు? బొజ్జు బొజ్జు. చెప్తా చెప్తా, నీ పనేదో చెప్తా చెప్తా. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే, చాకోటి చచ్చాడు. అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. అబ్బా. ఊరికే దూరగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత కవిత వస్తుంది. వస్తుంది. ఎంత పొగరు? నమస్కారం మావయ్య. నమస్కారం. అరే మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. అయి పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసన బాబు. ఓ కులాసే అత్తయ్య. అరే ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య మన కవితే కదా? అవునరా కవితే. రేయ్, ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రేయ్, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళు. మావయ్య లోపల రండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుండెపిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రేయ్ మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పదా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా? నేను